హాయ్ అన్నలు, ఈరోజు మనం చికెన్ పకోడీ చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ షాప్కి వెళ్దాం బా. వావ్, సూపర్. చికెన్ పకోడీ కోసం ఫస్ట్ మనం ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ వాళ్ళే కట్ చేసుకోవచ్చు షాప్లో, లేదా మనం కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజ్ కట్ చేసుకున్నా, చూసారు కదా. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవచ్చు. నేను కొంచెం నార్మల్ సైజ్ కట్ చేసుకున్నా. ఇట్లా బోన్స్ వేసుకోవచ్చు, బోన్లెస్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మంచి ఇట్లా వాష్ చేసుకోవాలి నీట్గా, ఒక 2-3 టైమ్స్ చేసుకోవాలి వాష్. ఫస్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొంచెం, ఇది మీకు ఆప్షనే, వేసుకోవచ్చు మీ ఇష్టం. ఒక స్పూన్ కారం, స్పూన్ సరిపోతుంది కేజీకి. ఇది మేము రాక్ సాల్ట్ వాడుతున్నాం. మీరు రెగ్యులర్ సాల్ట్ అంటే ఏదైనా వేసుకోవచ్చు. ఇది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇది మేము రెగ్యులర్ సాల్ట్ అయితే కొంచెం చూసి వేసుకోండి. చికెన్ మసాలా, ఇష్టం చికెన్ మసాలా, ఇది ప్రాపర్గా వస్తుంది వేసుకుంటే. ఇంట్లో మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ తక్కువ వస్తుంది. ఇదైతే కంప్లీట్ చికెన్ పకోడీ లెక్క వస్తుంది. బయట మేము హోటల్స్ ఎంత వచ్చినా సేమ్ అట్లా వస్తుంది. నెక్స్ట్ మైదా కింద సరిపోతుంది. మైదా క్వాంటిటీ ఇప్పుడు కేజీ కదా, మీకు ఒక 150 గ్రామ్స్ అయినా 200 గ్రామ్స్ అయినా వేసుకోండి. మంచిగా క్లారిటీగా వస్తుంది, హోటల్లో వేసుకున్నట్టు వస్తుంది. లేకపోతే మంచిగా రాదు. నెక్స్ట్ ఫుడ్ కలర్, మీకు ఆప్షన్ ఇది, మేము వేస్తున్నాం కానీ మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేసుకోకపోతేనే బెటర్. కాకపోతే మేము వీడియో కోసం క్లారిటీగా వస్తుంది, కలర్ రావాలని చేస్తున్నాం అంతే. సో లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మసాలా ఇందులో కొంచెం మైదా పడుతుంది, కొంచెం తక్కువ పడుతుంది ఇందులో కొంచెం మైదా వేసుకోవాలి లైట్గా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా నీట్గా కలుపుకొని కనీసం ఒక 20 నిమిషాలు పక్కగా పెట్టేసుకున్నాం అనుకో. 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఇంకా వేడి కాలేదు, వేడైన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేడైంది, వేడైన తర్వాత ఇట్లా పీస్ ఒకటి పీస్ విడివిడి వేసుకుని వేయాలి. ఇది అతుక్కుంది, మైదాపిండి కాబట్టి ఏమైందంటే పీసులన్నీ అతుక్కుంటాయి. అది ఏం చేయాలంటే విడివిడి వేసుకోవాలి ఇట్లా. విడివిడి వేసుకోవాలి కొంచెం. ఇంకా కాలేదు, ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుంది. ప్లస్ కలర్ ఇంకొంచెం కావాలి, ఇంకో 10 మినిట్స్ అయితే అయిపోతుంది. ఓకే, అయిపోయింది. చికెన్ పకోడీ రెడీ. తీసేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్లోకి వెళ్ళి. ఇట్లా తీసుకుంటే ఏమైందంటే జల్లిగంట పెట్టి గంటతో తీసుకుంటే ఆయిల్ అంతా నీట్గా వస్తుంది. లేకపోతే ఆయిల్ మొత్తం ఆ పీస్లో ఉండిపోతుంది. చికెన్ పకోడీ రెడీ. అందులో చికెన్ పకోడీ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ నాడి తెలుసుకుందాం ఎట్లుందో. చికెన్ పకోడీ కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్ నాడి తెలుసుకుందాం ఎట్లుందో. ఫస్ట్ తీసుకో పీస్. ఎర్రగడ్డలు ఏంది ఎక్కది మరి మనం. ఎర్రగడ్డ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటేనే పకోడీ. ఒకటి తీసుకో. ఉప్పు కరెక్ట్.